ఏజ్ ఏందో తెలుసా నీకు? పెళ్లిడికి వచ్చిన పెద్ద కూతురుంది, ఉంటే హై స్కూల్ చదువుతున్న చిన్న కూతురు, చెవిటి తల్లి, గయ్యాలి పెళ్ళాం, అయినా పర్లేదు. ఏజ్ బారు, ఇంజిన్ వీకు, ఇన్నుండయ్యమ్మా. వాటన్నిటితో పాటు మెత్తన మనసు కూడా ఉంది కదా, అది ఇవ్వండి, తీసుకుంటూ కూర్చుంటా. ఓసి నీ అమ్మ కడుపు మాట. ఇదిగో నువ్వు తినేటట్లు గానీ ఓ పని చెయ్యి, మీ ఆయన చేత ఫోన్ చేయించు. ఆయన ఎస్ అంటే అప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను రెడీ. పెట్టే ఫోన్. సోదప్పుడు అని సోదప్పుడు అమ్మా. ఊసేయ్, ఏందా చూపు? మీరేం మాట్లాడకండి, నాకంతా తెలిసిపోయింది. ఇన్నాళ్ళు భయం భయం డ్రామాలాడింది మీ మీద జాలి పడేట్టు చేసుకుని ఇంకా దాన్ని ఎవరైనా తెచ్చుకుంటే నేను ఓకే అంటానే కదా. అది ఎవరితో ఫోన్ చేస్తే నన్ను ఏం చేయమంటావే? ఆహా, మీరేం చేయకుండా అంత మత్తు వలకపోతుందా నాకు చెప్పకండి. అక్క, రెండు చేతులు కలిస్తారా చప్పట్లు, అగ్గపెట్టి మీద పుల్ల పెడతారా మంట గుర్తెట్టుకో. బాబోయ్, నువ్వు బామర్దివా? పక్క నుండి పుల్లలు పెట్టి పుండా కోరిరా? మా తమ్ముడు అంటారేంటండి, మీ మీద నాకు ముందు నుంచే డౌట్ ఉంది. ఆ రోజు దాని ఫోన్ రాగానే నేను ఇష్టపడి యూట్యూబ్ లో చూసి చేసిన బెల్లం దోశ తినకుండానే అప్పుడు అని వెళ్ళిపోయారు. ఓసే ఓసే, నీకు దండం పెడతానే. నా హార్స్ పవర్ ఏంటో, దాని కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఇంకో ఆర్దాంతో లింక్ ఉంటుందా చెప్పు? అసలే నా చావు ఎలా వస్తుందన్న భయంతో నేనుంటే. ఆ భయం తగ్గించుకోవడానికే కదా ఈ రిలాక్సేషన్ కాల్స్. అవునా? అది ఎవరితో తగులుకుని మాట్లాడుతుంటే దాన్ని కట్ చేయడానికే కదా నీ మూడుతో మాట్లాడచ్చమని చెప్పి మీ ముందు మాట్లాడిందే. అంటే వాడు ఎవడో ఫోన్ చేసిన పిల్లలతో గురించి పర్లేదు కులికేస్తా. పనికి మాలోడని ఎవడన్నా నా పిల్లని ప్రేమించండి, ప్రేమను భోగించండి, అప్పుడు అలా ఎంచుకుంటే చూస్తారంట. నీలాంటి పనికి మాలోడు చెప్తే ఆయమ్మే ఫోన్ చేస్తుంది, మీ ముందు ఆయన చేస్తాను. హలో గోపి, నా ప్రేమ కళ్ళాపి. ఏమో, నా పేరు గోపి కదో, గోపాలం. అలాగే చిలిపి కృష్ణ. గోపాలకృష్ణ పోయి వాయించి ఫ్లూటు. ఇదిగో ఆ చిలిపి కృష్ణ లేదో చిన్న కృష్ణ లేదో, ముందు మీ ఆయనకి ఫోన్. హలో గోపి సార్, బాగున్నారండి? ఏమయ్యా, గోపి సార్ లేదు కదా, గుడి సార్ లేదయా? ముందు నీ పిల్లల్ని కంట్రోల్ పెట్టుకో. ఇక్కడ మా కాపాలు కూలిపోయేటట్టున్నాయి. కాపురాలంట ఎన్నున్నాయేమో వదిలితే స్కూల్ పెట్టేలా ఉన్నాడు. నువ్వు ఆపరా. ఆ కాపురాల విలువ మాకు తెలుసు కాబట్టి మేమిద్దరం ఇలా ఓపెన్ అయ్యాం. ఏంది ఓపెన్ అయ్యేది? నేను మగాడిగా పనికిరానని మా ఫస్ట్ నైట్ రోజే తెలిసిందనమాట. ఆ రోజు నుంచి దీన్ని సాటిస్ఫై చేయలేకపోతున్నానని బాధ నాలో రోజు ఉంటుంది. అందుకే దానికి నచ్చిన మగాడు దొరికినప్పుడు చూసి దగ్గర నేనే చేయిద్దామని. అక్క, పాలు పండ్లు పొట్టతేనా అదేందా కుంకుమ పువ్వు బిడ్డ ఎరగా పుట్టాలి కదా, బాదం పళ్ళు అంత బలంగా ఉంటుంది. ఇండైట్ గా వచ్చాక ఫస్ట్ ఎయిడ్ ప్లాన్ చెప్పిస్తున్నావు కదా. గోపాల గారు మీరు ఓకే అంటే ఈ నైట్ పెట్టేసుకో. ఇంటానికి చండాలంగా ఉందా? అదేమో గేట్ ఎత్తుకుని వచ్చేస్తుంది, నువ్వేమో ఏకంగా గోల్డ్ బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తావు. యాక్చువల్లీ అలా కాదు గోపి సార్. గోపి సార్ లేదు కదా, గుడి సార్ లేదో. ఇట్లాంటి ఎవరు నా దగ్గర కూతురు పెట్టే ఫోన్. ఏంటి సార్ సార్ అంటే మరి రెచ్చిపోతున్నారు? మర్యాదగా నా అర్థాన్ని అర్థం చేసుకుని దాంతో అరకాపురమైనా చేయండి. అట్లీస్ట్ హాఫ్ డే పైపైన. లేకపోతే ఏంటి? ఏం చేస్తా? ఏం చేస్తానా, తాళ్ళతో కట్టేసి దాంతో మిమ్మల్ని రేపు చేస్తా. మీ గుండె మీద దాని జడలతో దబాదబా దబాదబా దబాదబా. ఓ, నీకు ఈ స్టైల్ ఇష్టం బావా? ఎరోటిక్ స్టైల్. అక్క, ఇలాంటి గుండెలకు నెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇటు జానీ సెట్ ఫాలో అయ్యాడు. మధ్యలో ఆడేం చేశారు? వాడు ఎవడో తెలుసు నీకు? రోజు పుచ్చే అదే పనికి వదలమాకక్క. గోపాల గారు ఏంటి మీకు ఓకేనా? పెట్టేరా ఫోన్. ఎప్ప సోదరుడని భగవంతుడా, ఏంటంటే నీకు బుద్ధులు? ఎప్పుడు మీ సెల దాసేస్తే మిత్తికి కుదురుతుంది.